Okay. Uh, so in the last class we discussed about we already started in the static rotor resistance control method. In that we can observe that in the static rotor resistance control method, there are the three-phase supplies given to the three-phase induction motor. Then the slip ring induction motor ఎప్పుడైతే మనము త్రీ వైండింగ్స్ ఉంటాయి, ఈ త్రీ వైండింగ్స్ దగ్గర మనకి స్లిప్ పవర్ అవైలబుల్ గా ఉంటుంది, విచ్ ఇస్ ద త్రీ ఫేస్ ఫార్మ్. So this three slip power can be converted into DC with the help of this bridge rectifier. Again, the DC is given to this chopper. Then we get the variable voltage. And if you switch on the this chopper circuit in such a way that we can insert the resistance whenever the switch is off open condition or off condition, and whenever the switch is closed condition, we are not including the resistance. Therefore, the the waveform which is across the resistance is in this fashion. During the switch on condition, resistance is 0. During the switch off condition, resistance is present. How much value? That is the capital R. This is the resistance, which is resistance waveform of this particular static rotor resistance control method. In this, we can observe that clearly we are varying the resistance with the help of this switch. ఈ స్విచ్ ని ఆన్ చేస్తున్నప్పుడు మాత్రమే రెసిస్టెన్స్ 0 అవుతుంది, ఆఫ్ చేస్తున్నప్పుడు రెసిస్టెన్స్ ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా, జనరల్ గా ఆన్ చేస్తే రెసిస్టెన్స్ ఇంక్లూడ్ అవ్వాలి, బట్ అకార్డింగ్ దిస్ సర్క్యూట్ విచ్ ఈస్ ఆఫ్, దెన్ ఓన్లీ L and R are series. ఓకే, సిమిలర్లీ ద వోల్టేజ్ అక్రాస్ దిస్ వన్ ఇస్ దిస్ వన్. ఇదంతా చెప్పుకున్నాం ఇన్ ది లాస్ట్ క్లాస్ లో. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ తర్వాత మనం కూడా దీనికోసం కూడా నేను క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. అది రికార్డింగ్ సెక్షన్ పంపిస్తాం కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. సో అండ్ ఆల్సో వన్ మోర్ కాన్సెప్ట్ ఈస్ దేర్ అని చెప్పుకున్నాం. ఏంటి? స్లిప్ పవర్ రికవరీ స్కీమ్. ఇన్ ద స్లిప్ పవర్ రికవరీ స్కీమ్స్ వీ కెన్ అబ్జర్వ్ దట్ అసలు స్లిప్ పవర్ రికవరీ స్కీమ్ అసలు ఇంపార్టెంట్ ఏంటో ఫస్ట్ చెప్తాను. అది దాని మీద ఒక లెక్చర్ చేసుకున్నాం, ఒకసారి చూడండి. నిన్న చూడలేని వాళ్ళు ఈ రోజు మొత్తం కవర్ చేయండి ఎలా ఒకలా, లేకపోతే నెక్స్ట్ లెసన్స్ అవ్వవు. ఓకేనా? ఈ స్లిప్ పవర్ రికవరీ స్కీమ్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు నార్మల్ గా మనం ఎంటైర్ డ్రైవ్స్ లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటన్నా, టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ని కంట్రోల్ చేయడం అనేది మెయిన్ ఎయిమ్ ఆఫ్ అవర్ డ్రైవ్ సబ్జెక్ట్. టు కంట్రోల్ ది torque speed characteristics of the motors in a particular motor, either in the induction motor or motor AC motor, ఏదైనా మోటార్ అవ్వచ్చు. మనం ఇప్పుడు మాట్లాడేది ఇండక్షన్ మోటార్ కాబట్టి ఇండక్షన్ మోటార్ యొక్క టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ని కంట్రోల్ చేసుకోవడం అనేది మనకి ప్రెసెంట్ ఇది మెయిన్ టాస్క్. బట్ ఇండక్షన్ మోటార్ లో మనకి ఏమవుతుంది, స్లిప్ పవర్ అనేది అక్రాస్ గా రోటర్ సర్క్యూట్ దగ్గర, అంటే స్లిప్ పవర్ అనేది అక్రాస్ రోటర్ సర్క్యూట్ లో మనకి ఎక్స్ట్రా స్లిప్ పవర్ అనేది, దట్ ఈస్ కాల్డ్ ఐర్గా పవర్ అంటుందండి. ఆ స్లిప్ పవర్ అనేది మనకి అవైలబుల్ గా రెడీగా ఉంటుంది. అంటే ఆ స్లిప్ పవర్ అనేది ఏమవుతుంది ఇక్కడ ఇన్ ద ప్రీవియస్ క్లాస్, వాట్ ఆర్ ది స్లిప్ పవర్ విచ్ ఈజ్ ఫ్రమ్ దిస్ త్రీ ఫేస్ వైండింగ్ I1, I2, I3, ఆ స్లిప్ పవర్ కాస్త DC లో కన్వర్ట్ అయ్యి DC నుంచి స్విచ్ ఆన్ ఆఫ్ అయిన వాట్ ఎవర్ మే బి కండిషన్, but the entire slip power will be wasted in this resistance. Actually, what happened is here, what are the slip power we are converting from AC to DC, then DC is given to this chopper. The entire slip power will be dissipated in the resistance because of the resistor always absorb this power, slip power. ఈ పవర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. Then the efficiency will be come down. Efficiency ఖచ్చితంగా తగ్గుతుంది. So instead of wasting this slip power in this slip power recovery scheme, we can recover the slip power, then that is converted into useful form. ఏదైతే స్లిప్ పవర్ అనేది ఇక్కడ వస్తుందో ఆ స్లిప్ పవర్ ని మనం ఇక్కడ కన్వర్ట్ చేసి రెసిస్టెన్స్ రిడ్యూస్ చేసుకుని యాడ్ చేస్తూ స్పీడ్ కంట్రోల్ చేస్తున్నాం. కానీ అడ్వాంటేజ్, బట్ డ్రాబ్యాక్ ఏంటి, వచ్చిన స్లిప్ పవర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఎక్కడ, ఈ పర్టికులర్ స్టాటిక్ రోటర్ రెసిస్టెన్స్ కంట్రోల్ మెథడ్. సో ఈ స్లిప్ పవర్ రికవరీ స్కీమ్ ఏం జరుగుతుందంటే మనకి ఆ స్లిప్ పవర్ అనేది కంప్లీట్ రెసిస్టెన్స్ లో వేస్ట్ అవ్వకుండా వచ్చిన స్లిప్ పవర్ అగైన్ బ్యాక్ టు సప్లై ఆర్ ఇట్ మేబీ టు సర్వ్ ది లోడ్ కి కూడా షేర్ చేసుకుంటుంది కొంచెం పవర్ ని. లేదంటే ఎంటైర్ ఆ స్లిప్ పవర్ మళ్ళీ ఏసీ నుంచి కన్వర్ట్ అయ్యి ఆ వచ్చిన ఏసీ అనేది మళ్ళీ సప్లై లైన్కి వెళ్ళి సప్లై లైన్ నుంచి మళ్ళీ తీసుకుంటుంది. అంటే మనకి స్లిప్ పవర్ అనేది వేస్ట్ అవ్వకుండా యూటిలైజ్ చేసుకుంటుంది. దట్ ఇస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ది స్లిప్ పవర్ రికవరీ. You are utilizing the slip power instead of wasting the power in the resistors. That is the main role of slip power. But unfortunately, with the drawback in this induction motor is the induction motor like problem ఏంటంటే మనకి wound rotor induction motor లో మాత్రమే, అంటే స్లిప్ రింగ్ ఇండక్షన్ లో మాత్రమే స్లిప్ పవర్ రికవరీ స్కీమ్ అనేది పాసిబుల్ అవుతుంది. స్లిప్ పవర్ రికవరీ స్కీమ్ is not possible in case of this squirrel cage induction motor because of slip rings are not available in case of squirrel cage induction motor. This is about introduction of the slip power recovery scheme. దీని మీద ఒక కాన్సెప్ట్ మనం వీడియోలో చెక్ చేసాము.
all of you listen that concept. Heading is concept of slip power income schemes, which already uploaded in the website, and also I will give the link to the all the peoples. Just go through them. Okay, this is the slip power. So in this slip power, having based on the recovering of the slip, instead of wasting what of the slip power that is available at the slip rings of the induction motor, to convert them into useful form, there are two kinds of drives that is called as the two drives, that is called Serbius drive and as well as the Kramer's drive. What is meant by first one is the Serbius drive as well as the Kramer's drive system. Let us go through the one by one, because of already they have done some lectures in this Serbius drive and Kramer drive. Uh, so this is the Kramer drives. For example, there are two kinds of drives. Again, Serbius and Kramer's drive, that is conventional and static, but in the syllabus only static is there. In not conventional system is not there in our syllabus. Just go through the first Kramer's drive system. So here I'm discussing about the static Kramer drive. General గా Kramer drives two types ఉంటాయమ్మా, కన్వెన్షనల్ సిస్టమ్ అండ్ స్టాటిక్ Kramer drive సిస్టమ్. స్టాటిక్ లో మాడిఫైడ్ ఉంటుంది, తర్వాత మెయిన్ వెర్షన్ ఉంటుంది. మాడిఫైడ్ అంటే ఇది వస్తుంది. కొన్ని టెక్స్ట్ బుక్ లో దీన్నే స్టాటిక్ డ్రైవ్ అంటున్నారు, దీన్ని కొన్ని టెక్స్ట్ బుక్ లో మాడిఫైడ్ కన్వెన్షనల్ డ్రైవ్స్ అంటున్నారు. సో కొన్ని టెక్స్ట్ బుక్స్ లో మనకి స్టాటిక్ రామర్ డ్రైవ్ అనేది వేరేగా ఉంది. నేను ఏదైతే వీడియో లెక్చర్స్ లో చేశానో స్టాటిక్ రామర్ డ్రైవ్, అది మాత్రమే మీరు కన్సిడర్ చేయండి. ఓకేనా? సో ఐఎమ్ గో త్రూ దిస్ ఫస్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ద స్టాటిక్ రామర్ డ్రైవ్. ఓవర్ వ్యూ చెప్తాను, ఆల్రెడీ లెక్చర్ చేశాను కాబట్టి. సో ఐ విల్ షేర్ దట్ వన్ రెడీ. So here this is the static Kramer drive, the originality. Generally, in some textbooks, they follow that instead of this arrangement here, thyristors arrangement, inverted thyristors here. Generally, some textbooks they written as a motor, DC motor ఉంటుంది అంటాను. So there is a both are valid, but this is the advanced version. Hello. Screen share our. Is it okay now? Sir, screen share అవ్వట్లేదు. ఓకే సార్, ఓకే. Okay. Anyway. So here, this is the static Kramer drive system. In this, what are the three-phase supply that is given to the three-phase induction motor here? The three-phase supply is given to this three-phase induction motor, and the three-phase induction motor takes the supply from the line, and it will rotate according to the three-phase supply line. And the slip rotor having slip rings. The slip rings having the slip power, that is 1, 2, 3. These are the three-phase slip power. What are the slip power? That is converted into DC with the help of the bridge rectifier. సో ఇది కూడా స్టాటిక్ రోటర్ రెసిస్టెన్స్ కంట్రోల్. ఇక్కడ వరకు సర్క్యూట్ కామన్. బట్ ఏం మారింది సర్క్యూట్ అక్కడ ఇక్కడికి? స్టాటిక్ రోటర్ రెసిస్టెన్స్ కంట్రోల్ మెథడ్కి ఇక్కడికి. స్టాటిక్ రోటర్ రెసిస్టెన్స్ కంట్రోల్ ఏదైతే స్లిప్ పవర్ ఉందో, వచ్చిన మొత్తం స్లిప్ పవర్ అనేది డీసీలో కన్వర్ట్ అయిన తర్వాత అది మొత్తం రెసిస్టెన్స్ లో డిస్ప్లే అయిపోతుంది. ఎందుకు? ఈ బ్రిడ్జ్ ప్లేస్ లో అక్కడ ఒక స్విచ్, ఒక రెసిస్టెన్స్ ఉన్నాయి. స్టాటిక్ రోటర్ రెసిస్టెన్స్ కంట్రోల్ మెథడ్ జస్ట్ ఇప్పుడు చూసింది. బట్ ఇక్కడ ఏంటి? ఈ స్టాటిక్ రామర్ డ్రైవ్ సిస్టమ్ లో ఏదైతే ఉన్నదో పవర్ మొత్తం కూడా కన్వర్ట్ అయిపోతుంది మళ్ళీ బ్యాక్. ఎందుకంటే ఇది రెక్టిఫైర్ సర్క్యూట్, ఇది ఇన్వర్టర్. సో మనకి ఏమవుతుందంటే కన్వెన్షనల్ క్రామర్ డ్రైవ్ సిస్టమ్ లో ఈ ఇన్వర్టర్ ప్లేస్ లో డీసీ మోటార్ ఉంటుంది. ఈ ఇన్వర్టర్ ప్లేస్ లో డీసీ మోటార్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు షో హియర్, ఐ విల్ షో హియర్ ఇన్ దిస్. So here
వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఎవ్రీ టైం పీపీ అది ప్రెజెంటేషన్ వేరే మారుస్తుంటే టైం పడుతుంది ఇక్కడ. సో హియర్ దిస్ ఇస్ ద స్టాటిక్ ర్యామ్ డ్రైవ్ సిస్టమ్. ఇప్పుడు చూపించింది పీపీటీలో చూపించింది స్టాటిక్ ర్యామ్ డ్రైవ్, ఇది స్టాటిక్ ర్యామ్ డ్రైవ్. బట్ ఫస్ట్ ఎగ్జిస్ట్ అయింది ఈ డ్రైవ్. దీని ప్లేస్ లో ఇదేది 3-phase సప్లై, బ్రిడ్జ్ రెక్టిఫైర్ కామన్. ఇక్కడ ఇదంతా ఏంటి, సమ్ మోటార్, డీసీ మోటార్స్. ఈ మోటార్స్ ప్లేస్ లో మనం ఇన్వర్టర్ ప్లేస్ చేస్తాం. అది మెయిన్ స్టాటిక్ ర్యామ్ డ్రైవ్. దిస్ ఇస్ ఆల్సో స్టాటిక్ ర్యామ్ డ్రైవ్ బట్ బిఫోర్ వెర్షన్. ఇది మనకు కావాల్సింది నేను ఇప్పుడు ఏదైతే చూపించానో అది మనం వ్యాలిడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. అందుకోసం కొన్ని టెక్స్ట్ బుక్స్ దీన్ని కన్వెన్షనల్ అండ్ మాడిఫైడ్ గ్రామ్ డ్రైవ్ అంటున్నాడు, కొన్ని మాటలో మనకి స్టాటిక్ గ్రామ్ డ్రైవ్ అంటున్నాడు. నేను చూపించింది స్టాటిక్ డ్రైవ్. అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేస్తారంటే, నేను ఏదైతే మీకు ఇప్పుడు బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇన్వర్టర్ చూపించానో అది మాత్రమే ఫైనల్ గా తీసుకోండి. బట్ ఇది ఏంటో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెసెంట్ ఇక్కడ చూడండి. ఓకే, మీకు అప్లోడ్ చేసిన వీడియోస్ ఏదైతే ఉందో అది మాత్రమే స్టాటిక్ ర్యామ్ డ్రైవ్ కింద కన్సిడర్ చేయండి. ఓకే, this is the 3-phase supply and is given to this one motor and the slip power is available, then it get the slip power to DC. Then the DC is given to the DC motor, then DC motor which rotates. But here in the normal this static ram drive, the out shaft of the induction motor as well as the motor shaft both are connected with the same shaft. Rendu kuda oke shaft connect chesi untayi. So మనకి రెండు కూడా సేమ్ షాఫ్ట్ కనెక్ట్ చేసి ఉంటాయి కాబట్టి ఈ మోటార్ కి, ఇండక్షన్ మోటార్ కి ఏదైతే లోడ్ కనెక్ట్ చేసి ఉన్నామో, ఈ ఇండక్షన్ మోటార్ కి ఏదైతే లోడ్ కనెక్ట్ చేసి ఉందామో అదే లోడ్ ని ఈ మోటార్ కూడా షేర్ చేసుకుంటుంది. బికాస్ ఆఫ్ ఈ మోటార్ షాఫ్ట్, డీసీ మోటార్ షాఫ్ట్ అండ్ ఇండక్షన్ మోటార్ షాఫ్ట్ రెండు కూడా సేమ్ కామన్ గా షాఫ్ట్ చేస్తున్నాయి కాబట్టి లోడ్ షేరింగ్ అనేవి రెండు చేసుకుంటాయి. దట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అరేంజ్మెంట్. ఈ అడ్వాంటేజ్ వల్ల లోడింగ్ అనేది ఒక మోటార్ బట్టి తీసుకోకుండా మనకి రెండు మోటార్స్ అనేవి షేర్ చేసుకుంటాయి. దట్ ఇస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. And my question is, suppose I want to drive the load at a particular speed of 1400 rpm. నేను ఆ పర్టికులర్ లోడ్ ని 1400 rpm తో రొటేట్ చేద్దాం. I want to rotate the load desired need, అంటే మనకు అంత కావాలి, లోడ్ కి 1400 rpm కావాలి. బట్ అన్ఫార్చునేట్లీ this induction motor whenever giving the supply without any arrangement, it rotate at a speed of 1300 rpm. యాక్చువల్ నాకు 1400 rpm తో లోడ్ కావాలి, బట్ అన్ఫార్చునేట్ మనం సప్లై ఇచ్చినప్పుడు 1300 rpm తో రొటేట్ అవుతుంది. దాని తగ్గట్టు మనకి స్లిప్ పవర్ అనేది డీసీలో కన్వర్ట్ అవుతుంది. అగైన్ డీసీ నుంచి ఇచ్చిన సప్లై బట్టి ఈ డీసీ మోటార్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎలా కంట్రోల్ అవుతుంది? విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఎగ్జిటేషన్. జనరల్ గా ఇన్ ద క్రామర్ డ్రైవ్ సిస్టమ్ జనరల్ యూజ్ ది సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్. అంటే దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ డ్రైవ్స్ మోటార్స్ యూజ్డ్ ఇన్ దిస్ conventional static crammer drives. That is called as, one is 3-phase induction motor, that is the main motor, and another is a DC motor. A motor DC motor లో separately excited DC motor. Because of నాకు 400 rpm కావాలన్నప్పుడు 1300 rpm ఇది ఇస్తే మిగతా 100 rpm వచ్చేలా అడ్జస్ట్ చేయడానికి ఈ ఫీల్డ్ ఎగ్జైటేషన్ ఉపయోగపడుతుంది. ఈ ఫీల్డ్ బేస్ చేసుకుని మనకి ఈ మోటార్ అనేది స్పీడ్ కంట్రోల్ అవుతుంది. ఈ స్పీడ్ కంట్రోల్ అవగానే ఏమవుతుందంటే ఇది ఒక 100 rpm ఇస్తుంది, ఇది ఒక 1300 rpm, టోటల్ 1400 rpm తో ఆ లోడ్ అనేది దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ కి ఫుల్ఫిల్ అవుతుంది, అంటే సాటిస్ఫై అవుతుంది కంపల్సరిగా 400 rpm. సో ఎలాగ మనకి ఆ లోడ్ షేరింగ్ అనేది ఈ రెండు మోటార్స్ కామన్ షాఫ్ట్ తో షేర్ చేసుకుంటాయి. ఇస్ ఇట్ క్లియర్? సో ఇన్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నౌ దట్ DC motor can be replaced with the inverters and followed with some transformers. జనరల్ గా ఈ DC మోటార్ ఎక్కడ ఎలా కంట్రోల్ చేస్తామంటే సపరేట్ గా ఒక DC బస్ ఇచ్చిన కంట్రోల్ చేస్తాం, లేదంటే ఒక ఫీల్డ్ కంట్రోల్ అయినా చేసి కంట్రోల్ చేస్తాం. So here I want to discuss about the main static crammer drive and the derivation part. Here I will share the presentation again. Sorry for that. Okay, so this is also okay. Wait for some time. This is presenting now. So this is also the static crammer drive where the DC motor can be replaced with the inverter. Firstly, మేము ఏం చేసాం, చాపర్ ని రిప్లేస్ చేసి మోటార్ కనెక్ట్ చేసాం.
ఇప్పుడు మోటార్ కూడా రిప్లేస్ చేసి ఒక థైరిస్టర్స్ ని కనెక్ట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ఆల్సో స్టాటిక్ ర్యామ్ డ్రైవ్. It is a standard textbook generally in the BMLK boards, BS boards, in the power electron drives. There are follow this diagram also in the static ram drive. In examination, generally we can follow this one because of e part is derivation part kuda untundi. This one. So this is the three phase supply. The same operation is common. Three phase supply is given to the motor. The slip power is readily available and converted into DC, and the DC is given to this terminal. The inverter. Inverter. What is the input of inverter? DC. Now we are converting the DC into AC with the help of the inverter. Now the AC is given to this transformer. The transformer is interlinked between the main supply line and this one. So అంటే ఏమవుతుంది, ఏదైనా పవర్ ఏదైతే ఉందో స్లిప్ పవర్ అనేది, ఆ స్లిప్ పవర్ అనేది మనకి వేస్ట్ అవ్వకుండా ఏమవుతుంది, ఏసీ నుంచి కన్వర్ట్ అయిపోయి ఏసీ నుంచి ట్రాన్స్ఫార్మర్స్ తీసుకుని ట్రాన్స్ఫార్మర్ నుంచి మళ్ళీ బ్యాక్ టు లైన్ కి వెళ్ళిపోతుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ది ఎంటైర్ స్లిప్ పవర్ ఇన్ ది resistor in case of the static rotor resistance control method, we're not wasting here the whatever the slip power that is available in this slip power, that is converted to DC, again DC to AC, and the AC is given to this main line of the three phase line of the motor with the help of the transformer. So the purpose of the transformer is to serve the two purposes: to isolation between the circuit of three phase line and as well as the inverter. And the another purpose is generally we are using the step down transformer here, because of while using the step down transformer, the ratings available from this inverter is very less, because ఎప్పుడైతే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటున్నామో తక్కువ వోల్టేజ్ మాత్రమే ఇవి డ్రా చేసుకుంటాయి. కాబట్టి ఇక్కడ మనం డిజైన్ చేసినప్పుడు కూడా తక్కువ వోల్టేజ్ తోనే డిజైన్ చేసుకోవచ్చు. దట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫార్మర్ హియర్. Now I'm introducing what are the parameters IT, IS one by one. This is the IS is the stator current which is given to the three phase motor, and the IR is the rotor current, and this is the slip power, and this is the VD DC link voltage available of the three phase bridge rectifier, and ID is the DC link current, and the LD is the DC link inductance. Because of what the purpose of this is DC link inductance, whatever this slip power that is converted to DC, it is not a pure DC waveform. It contains some harmonic. In order to reduce the current ripples present in the DC current waveform, generally we are inserting this extra inductance that is called inductive reactance of DC link. That is the DC link inductance to reduce the current ripples. And this is the VI, the inverter voltage, and II is the inverter current, and AT2 is the transformer turns ratio, and IT is the total current from this transformer to again back to the line. Is it clear, all of you? I think this is the main diagram behind the static ram drive system. And also I'm telling one important point is that what is the main difference between this drive and next drive, step based drive, is in the static ram drive system, it is the slip power is a one direction only. Slip power ఏదైతే ఉందో ఇక్కడ మీరు arrow mark అప్లై చేసి this is the one direction, it always allow from here to here only. But నెక్స్ట్ చెప్పబోయే దాంట్లో ఖచ్చితంగా అది బై డైరెక్షనల్ ఉంటుంది. So that is the makes difference between the static ram drive and step based drive. In case of static ram drive, the slip power is in the unidirectional. In case of the static step based drive, the slip power is the bidirectional. That is the first difference between this drive and other drive. And also the entire static ram drive can be operated only in the subsynchronous speeds only, will not be operated at higher values of speeds. Generally it is operated in a subsynchronous speed. Subsynchronous motoring లో మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ చెప్పబోయే స్టెప్ బేస్డ్ అడ్వాంటేజ్ అప్పుడు చెప్పుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ స్టాటిక్ ram drive operation. Now I am discuss about one by one clearly. Now what is the output of this rectifier? This is the three phase bridge rectifier. What is the output of three phase bridge rectifier? This is the equation 3√6 into some s into v by pi n1. Just ఇది ఎలా వస్తుంది చూద్దాం. What is the output of three phase bridge rectifier? జనరల్ గా మనకి ఒక అన్కంట్రోల్డ్ త్రీ ఫేజ్ రెక్టిఫైర్, ఒక త్రీ ఫేజ్ అన్కంట్రోల్డ్ ఫుల్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ మనం ఈక్వేషన్ చూసుకుంటే VD is equal to 3Vm by pi, where Vm is the maximum value. Maximum value కావాలంటే మనకి maximum value RMS value రిలేషన్ ఏంటి? VRMS is equal to V maximum by √2. Then what is V maximum? √2 into VRMS. But if you are giving the line voltage, this is the star connection fraction, then we convert to V phase is equal to V line by √3. Then we got √2 into √3 V phase. Then √2 into √3 into V phase
SV by N1. What is SV by N1? Because of where N1 is the turns ratio of this particular induction motor. Starter to rotor turns ratio ఉంటుంది అండ్ ట్రాన్స్ఫార్మర్ టర్న్స్ రేషియో అంటే N2 తీసుకున్నాం. ఎక్కడ ఇందాక A2 అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన డెరివేషన్ పార్ట్ కోసం N2 తీసుకున్నాం. సో దిస్ ఇస్ ద టర్న్స్ రేషియో ఫర్ N1, దిస్ ఇస్ ద టర్న్స్ రేషియో ఫర్ N2 ఫర్ ట్రాన్స్ఫార్మర్. Is it clear? So here there what is SV? Because of what are the voltage which is given at this input side, the output voltage is not voltage V. Because of మీకు తెలుసు 3-phase ఇండక్షన్ మోటార్ ఈక్వివలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తున్నప్పుడు మీరు వోల్టేజ్ V ఇస్తున్నప్పుడు E1 ఇస్తుంటే బ్యాక్ ఎంఎఫ్ ఎంత వస్తుంది మనకి, సెకండరీ సైడ్ ఎంత వస్తుంది, S ఇంటూ E2 వస్తుంది. S ఇంటూ E2 సమ్ స్లిప్ టైమ్స్ బ్యాక్ ఈఎంఎఫ్ వస్తుంది. సో సిమిలర్ గా ఇక్కడ వోల్టేజ్ V ఇస్తున్నప్పుడు డ్యూ టు ది స్లిప్ ప్రెసెంట్ S ఇంటూ V వస్తుంది. ఓకే, సో therefore S into V by N1. Is it clear? Because of the voltage turns ratio V1 by SV is equal to for example N1 by N2. From this we got SV by N1. Therefore root 2 into root 3 is nothing but root 6. 3 into root 6 into SV by pi N1. In examination we can directly put in this equation, no problem. ఈ డెరివేషన్ చేయాలని నెసెసిటీ లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు 3 root 6 into SV by pi N1. Remember this equation for online examination and other examinations. 3 root 6 into S into V by pi N1, where N is the turns ratio for the starter turns ratio, starter to rotor turns ratio for the induction motor, where S is the slip and V is the phase voltage of this one, and 3 root 6 are the constant terms. This is the output of this particular rectifier. Now I want to determine the what is the inverter output voltage. So here this is the output voltage of the line comparator inverter. Why it is known as the line comparator inverter? Because of in this we can observe that clearly what are this inverter having connected to the transformers. Suppose if you want to turn off these inverters, because of thyristors ఉన్నాయి ఇందులో, thyristors ఆఫ్ చేయాలంటే మనకి ఎక్స్ట్రా ఫోర్స్ సర్క్యూట్ కావాలి. But because of this AC available, it will be turned off naturally. That's why it is called a line commutated inverters here. This point is already discussed in the inverters in the power electronics subject. So this is the line commutated inverters output. What is the output of the line commutated inverter? Generally, it is generally చెప్పాలంటే 3-phase rectifier alpha greater than 90 degrees దగ్గర it act as inverter. మీకు తెలుసు సింగిల్ ఫేజ్ బిజ్ రెక్టిఫైర్, ఫుల్ బిజ్ రెక్టిఫైర్ తీసుకున్నప్పుడు అప్ టు ఆల్ఫా లెస్ దెన్ 90 degrees ఇట్ యాక్ట్ యాజ్ రెక్టిఫైర్, అప్ టు ఆల్ఫా గ్రేటర్ దెన్ 90 degrees ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్. అంటే ఉన్న రెక్టిఫైర్ నే మన ఆల్ఫా గ్రేటర్ దెన్ 90 degrees దగ్గర ఆపరేట్ చేస్తే మనకు అది ఇన్వర్టర్ కింద యాక్ట్ చేస్తుంది తెలుసు పాయింట్. మనం అదే కాన్సెప్ట్ ని 3-phase కూడా ఆల్ఫా గ్రేటర్ దెన్ 90 degrees దగ్గర అప్లై చేస్తున్నప్పుడు ఇట్ మే బి ఆపరేట్ యాజ్ ఏ ఇన్వర్టర్. దెన్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ఇన్వర్టర్ ఈజ్ VI is equal to 3 VM by pi cos alpha. What is VM? Again story root 2 VL. What is VL? V phase. Okay, root 2 root TV. But what is V phase? This is line comparator inverter which is getting the supply from the transformer. So what is the voltage transformer turns ratio? N2. Therefore voltage V by N2 into cos alpha. This was 3 root 6 into V by pi N2 cos alpha. Just all of you go through them once again. Just 3 VM by cos alpha, root 2 VL RMS cos alpha, and again VL is replaced with root 2 V phase, and ఈ V phase ఎక్కడి నుంచి మనకు సప్లై తీసుకుంటుంది ఇన్వర్టర్. It is getting from the transformers having the turns ratio N2. మనకు తెలుసు కదమ్మా N1 by N2 is equal to V1 by E2. ఓకే, జనరల్ గా ట్రాన్స్ఫార్మర్ టర్న్స్ రేషియో ఏం చేస్తాం, చేస్తున్నాను. Therefore N2 ఏమవుతుంది. హలో, ఓకే ఓకే. సో మనకి ట్రాన్స్ఫార్మర్ టర్న్స్ రేషియో అంటే తెలుసు కదమ్మా, ప్రైమరీ మీకు ఏదైనా ఒక ట్రాన్స్ఫార్మర్ కి టర్న్స్ రేషియో ఇచ్చి N1 N2 ఇచ్చి ఒక వోల్టేజ్ ఇచ్చి సెకండరీ సైడ్ వోల్టేజ్ కావాలంటే ఏం చేస్తారు. సో ట్రాన్స్ఫార్మర్ టర్న్స్ రేషియో N1 by N2 is equal to V1 by E2 చేసి దాని నుంచి V2 ఫైండ్ చేస్తారు. సిమిలర్ గా అది కూడా ఇక్కడ V by N2 is cos alpha. Therefore 3 root 6 into V by pi N2 cos alpha. ఇది ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి అక్కడ కూడా చూడండి. This is about the output voltage of the line commutated inverters. So here we can observe that if you neglect the drop across these inductors, whatever the voltage, ఇప్పుడు ఒకవేళ మీరు ఆ డ్రాప్ ని నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, ఏదైతే వోల్టేజ్ ఇక్కడ ఉంటుందో VD voltage across the rectifier, the same voltage will passing through this VI
if you neglect this drop. Therefore, Vd plus Vi is equal to 0 in this equation. So applying KVL to this DC link here, neglecting the drop across the inductors, then Vd plus Vi is equal to 0. What is Vd? That is the DC link voltage of the bridge rectifier, 3 root 6 into SV by pi N1 plus. What is the Vi? Inverter voltage, line comparator inverter, that is 3 root 6 into V by pi N2 cos alpha is equal to 0. So 3 root 6 cancelled, V and V cancelled. Only S by S term ఉంటుంది, S by N1 ఉంటుంది. ఇక్కడ cos alpha by N2 ఉంటుంది. If you solve them, directly we get S is equal to minus N1 by N2 into cos alpha. This is the relation between the slip and alpha here. So entire here we can conclude that the static Cramer drive, it is depends upon the slip values, depends upon the value of alpha. That is the line comparator inverter alpha మీద depend అవుతుంది. Where N1 is the fixed value. Once the design of the induction motor designed, ఒకసారి డిజైన్ చేసిన ట్రాన్స్లేషన్ మారదు కదా. Winding starter, winding translation, rotor winding మారదు. N1 fixed. What is N2? That is also fixed because of transformer translation is also fixed once the design is completed. Then what the slip value, which is depends upon the value of alpha. While adjusting the alpha, definitely slip value becomes changes. So for alpha greater than 90 degrees, what is the slip value? Is always positive. Therefore, from 90 degrees to 180, slip value is changes from, if 90 cos 90, how much value? 0. Therefore, slip value is 0. If 180 minus of minus plus, therefore N1 by N2. సో దిస్ అబౌట్. సో అందుకే మీకు ఫస్ట్ లో ఒక పాయింట్ చెప్పాను, ఈ క్రామర్ డ్రైవ్ సిస్టమ్ అనేది మనకి ఎప్పుడు కూడా సబ్ సింక్రోనస్ స్పీడ్ లో మాత్రమే ఆపరేట్ అవుతుందని చెప్పింది. ఎలా చెప్పాను ఇక్కడ చూడండి. ఇఫ్ ద స్లిప్ ఈజ్ వాల్యూ ఈజ్ మైనస్ N1 by N2 into cos alpha అన్నాను. ఇఫ్ ఆల్ఫా ఇన్వర్టర్, లైన్ కంప్లీట్ ఇన్వర్టర్ ఎప్పుడు ఆపరేట్ అవుతుంది? వెన్ వీడియో ఎప్పుడు చెప్తున్నా లైన్ కంప్లీట్ ఇన్వర్టర్ ని 90 degrees దాటిన తర్వాత మాత్రమే లైన్ కంప్లీట్ ఇన్వర్టర్ అంటాం. సో ఆల్ఫా 90 నుంచి 180 వరకు. సో ఇప్పుడు ఆల్ఫా 90 నుంచి 180 వరకు స్లిప్ వాల్యూ ఏమవుతుంది? పాజిటివ్ వస్తుంది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్లిప్ పాజిటివ్? కాన్సెప్ట్ ఆఫ్ స్లిప్ పవర్ రికవరీ స్కీమ్స్ లో చెప్పాను మీకు. ఏంటి వీడియోలో చేసావు. స్లిప్ పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక మోటార్ అనేది సబ్ సింక్రోనస్ స్పీడ్ లో రొటేట్ అవుతుంది అని చెప్పి దాన్ని ప్రూవ్ చేసి ఈక్వేషన్స్ ఉన్నాయి. సో అది ఒకసారి చూడండి. స్లిప్ పాజిటివ్, దెన్ ఇట్ ఇస్ రొటేట్ ఇన్ ఏ సబ్ సింక్రోనస్ స్పీడ్. సో దట్స్ వై ద ఎంటైర్ Cramer drive system which can be operated in always in sub synchronous speed and very very important. Static Cramer drive system అనేది sub synchronous speed లో మాత్రం ఆపరేట్ అవుతుంది. because the reason is, if you change the alpha from 90 degrees to 180, the slip value becomes positive, therefore it is rotated at a sub synchronous speed. But to be ideal case, అది ప్రాక్టికల్ గా చెప్పాలంటే maximum permissible value for ఆల్ఫా ఈజ్ 165 degrees. అంటే మాక్సిమం మనం 90 to 180 అన్నాం కదా, ప్రాక్టికల్ గా మాత్రం ఎప్పుడు కూడా 160 degrees అనేది సేఫ్ కండిషన్ ఫర్ ది ఇన్వర్టర్. డెరైవ్ ది పర్టికులర్ కండిషన్ వాళ్ళు డెరైవ్ చేసిన తర్వాత మనకి ఇచ్చిన వాల్యూ అది. ఆల్ఫా ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు 160 degrees ఫర్ సేఫ్ కండిషన్. అంటే జనరల్ గా ఈ లైన్ కంప్లీటెండర్స్ లో మేబీ సమ్ టైమ్స్ ఈ కమ్యూటేషన్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ కమ్యూటేషన్ అనేది సేఫ్ గా జరగాలంటే, అంటే తన అంతా తానే థైరిస్టర్స్ ఆఫ్ అవ్వాలంటే, లైన్ కమ్యూటేషన్ జరగాలంటే మనకి maximum alpha restricted to 165 degrees. This is the safe condition for the Cramer drive system. So let us go through this one by one. This is the speed versus torque characteristics. If alpha is 90 degrees, this is the speed. If alpha increases further, definitely while increasing the alpha, voltage decreases, therefore speed decreases, torque decreases. This is the torque speed characteristics of this static Cramer drive system.